ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంక్వైరీ. ఆఫీస్ ఎదుట పోలీసుల మోహరింపు. నీటి పంపకాల పంచాయతీ. ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ విచారణ. వాదనలు వినిపించబోతున్న రెండు రాష్ట్రాలు. నేడు సింగపూర్కు సీఎం. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం. వాళ్ళ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ. జనసంద్రమైన ఎస్ యానం తీరం. ఘనంగా సంక్రాంతి సంబురాలు. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు. ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వర రథోత్సవం. కన్నుల పండుగగా ఊరేగింపు. భారీగా హాజరైన భక్తజనం. కన్నా లక్ష్మీనారాయణ పిఏనంటూ కాల్స్. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆఫర్లు. నిందితుడి అరెస్ట్. రిమాండ్కు తరలింపు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. శంషాబాద్ దగ్గర ఆర్టీఏ తనిఖీలు. ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు. టిఫిన్ సెంటర్లో చెలరేగిన మంటలు. భారీగా ఫర్నిచర్ దగ్ధం. కేపీహెచ్బీపీఎస్ పరిధిలో ప్రమాదం. ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా. 25 టన్నుల రైస్ పట్టివేత. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో సీజ్. ఓటెత్తిన మిర్చి. ఎనుమామల మార్కెట్లో భారీగా నిల్వలు. వారం తర్వాత తెరుచుకున్న యార్డ్. తిరుమలలో నకిలీగాళ్లు. ఫేక్ టికెట్లతో భక్తులకు దర్శనం చేయిస్తున్నారు. ఆట కట్టించిన విజిలెన్స్ వింగ్. సత్యసాయి జిల్లాలో చిరుత సంచారం. భయభ్రాంతులకు గురవుతోన్న రైతులు. అప్రమత్తంగా ఉండాలంటోన్న అటవీ అధికారులు. టెన్షన్ పెడుతోన్న నాగార్జున సాగర్. వేగంగా క్షీణిస్తున్న నీటి మట్టం. 240 టీఎంసీలకు పడిపోయిన నిల్వ. సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం. ఇంట్లోనే కత్తితో దాడి చేసిన దుండగుడు. శరీరంపై 6 చోట్ల గాయాలు. లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ కి ఆపరేషన్. ఇంట్లో సిబ్బందిని ప్రశ్నిస్తున్న పోలీసులు. సీసీ ఫుటేజ్ పరిశీలన. ఢిల్లీలో ఎన్నికల జోరు. రేపటితో నామినేషన్ల ముగింపు. ఆప్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ. వారానికి 90 గంటల పని. వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎల్ఎన్టీ హెచ్ఆర్ హెడ్ వివరణ. హిండెన్బర్గ్ మూసివేత. కంపెనీ కార్యకలాపాలు క్లోజ్. సంచలన నిర్ణయం ప్రకటించిన ఫౌండర్.